మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు రామకృష్ణారావు అనే వ్యక్తి నాకు కూడా తెలుసు. నీతి నిజాయితీ అనేటటువంటిది మారుపేరు అని చెప్తున్నారు. మరి అంత మారుపేరు ఉన్నటువంటి వ్యక్తి సింపుల్ క్వశ్చన్, నా టోకన్ నంబర్ 25, మీ టోకన్ నంబర్ 26. నాకు డబ్బులు వచ్చినాకనే కదా మీకు రావాల్సింది. మరి మీకు డబ్బులు వచ్చినాయి అంటే ఏదో సంథింగ్ జరిగినట్టే కదా. దీనికి ఇంకా విచారణ ఇంకోటి ఎందుకు? కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ఏమడుగుతున్నా అంటే, మీరు ఆల్రెడీ ప్రాజెక్టుల మీద విచారణ చేశారు, ఎలక్ట్రిసిటీ మీద విచారణ చేశారు, ఈ విధంగా ఈ టోకన్ల మీద కూడా ఒక విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ నవీన్ మిట్టల్ అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడు కూడా మొత్తం పేర్లను చదువుతున్నారు. దాంట్లో నవీన్ మిట్టల్ పేరు ఎందుకు లేదు అనేటటువంటి, నవీన్ మిట్టల్ పేరు లేదు, రామకృష్ణారావు పేరు లేదు, ఇంకో పేరు లేదు. నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి దగ్గర ఉండే వాళ్ళను, లేదా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొంచెం నియామకాలు చూస్తే కనుక మీరు ఈరోజు చూసింది, భారతి ఒలికెరి అనేట ఆమెను తీసుకుపోయి ఎక్కడో వేసిండ్రు. ఆమె హైదరాబాద్ కలెక్టర్, సారీ రంగారెడ్డి కలెక్టర్. ఆమె కలెక్టర్ గా ఉన్నటువంటి సమయంలోనే ఇప్పుడు ఈ 25,000 లక్షల కోట్ల భూములు చేతులు మారినాయి అనేటటువంటిది. సో ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ అంటే రోజు పోయిన తర్వాత ఉదయం లేచిపోయి అక్కడ మ్యూజియం లో పెట్టినటువంటి బొమ్మలు బట్ట తీసుకొని తుడవడం, కూసోవడం, మళ్ళీ సాయంత్రం బట్ట తీసుకొని తుడిచి రావడం, అంతకు మించి ఆమెకి ఏం పని ఉండదు ఇక. సో అట్లాంటి పోస్టింగ్స్ ఇచ్చిండ్రు అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఈ దొంగలకు సద్దులు కట్టేటటువంటి ప్రభుత్వం కాదనేది నేను నమ్ముతున్నా. అయితే దీనికి నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది సరిపోదు. కాబట్టి ట్రాన్స్ఫర్ కాకుండా ఇతర రకాలైనటువంటి పద్ధతుల్లో వీళ్ళకి ట్రీట్మెంట్ ఏదో కొంచెం ఎక్కువ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది నా దృష్టిలో. కనిపిస్తుందా? 100%. మాకెందుకు కనిపించట్లేదు అంటే మీకు ఎందుకు కొంచెం మీరు ఏమనుకుంటున్నారు అంటే, అరే ఇంకేమా అనుకుంటున్నారు. కానీ నేను అంటే ముఖ్యమంత్రి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులతోటి మాట్లాడినా, చివరికి నిన్న ముఖ్యమంత్రి గారు ఎవరితో చెప్తుంటే నేను విన్నా, ఐ విల్ కాంప్రమైజ్ ఆన్ ఎఫిషియన్సీ. ఒకవేళ శ్రావ్య గారు వార్తలు ఒక 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకున్నా సరే, విల్ అడ్జస్ట్. అంటే ఆయన ఎఫిషియన్సీలో 1% మనం కాంప్రమైజ్ అవుదాం, కానీ ఆనెస్టీలో మాత్రము 0.1%, 0.001% కూడా వీ కెనాట్ కాంప్రమైజ్. కాబట్టి నవీన్ మిట్టల్ అనేటోడి మీద నాకు ఉన్న అనుమానాలు ఈ సందర్భంగా మీకు చెప్పాలి. నేనేమనుకుంటున్నా అంటే, ఈ ప్రభుత్వం రాగానే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోయింటాడు, ఢిల్లీ పోయి ఆ పార్టీని కలిసి ఉంటాడు, ఒక 3-4 days ఉన్నాడు అని ఆ పార్టీని కలిసి ఉంటాడు. ఆ పార్టీ మరి పంజాబ్ లో కలిసిండో, ఆ పార్టీ ఢిల్లీలో కలిసిండో, పంజాబ్ ఢిల్లీ దగ్గరనే కదా. సో ఆ పార్టీని తీసుకొని ఆల్ ఇండియా కాడికి పోయింటాడు. ఆల్ ఇండియా కాడికి పోయి ఆల్ ఇండియా కాడ కూడా ఏదో డోర్లు కొట్టింటాడు, కానీ బహుశా అది ఏమైందో తెలియదు. కానీ నేనేమంటానంటే, ఇట్ ఈస్ టూ ఎర్లీ. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము నవీన్ మిట్టల్ యొక్క భరతం పడుతుంది. నా దృష్టిలో ఆయనకు ట్రాన్స్ఫర్ సరిపోదు. అంటే ఆయన హైదరాబాద్ లో మేసిన మేత దగ్గర నుంచి మొదలుకొని ఇంకా చాలా విషయాల వరకు ఆయన పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆయన వ్యక్తిగతంగా సరే, ఆయన యొక్క వ్యవహార శైలి దగ్గర చూసినటువంటి విషయాలుగా 2-3 అంశాలు, ఎందుకంటే ఆయన కూడా రేపు టీవీ చూస్తాడు కాబట్టి ఆయన కూడా తెలియాలి. డెఫినెట్ గా ఫస్ట్ మనదే. జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్లు అనేవాళ్ళు, లేదా ఇప్పుడు మంత్రి అయిన వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సంవత్సరం విధిగా మీ యొక్క యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేటటువంటిది ఆల్ ఇండియా ఆఫీసర్స్ కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ అనేటివి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి.
ఆన్లైన్లో ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రావ్య ఐఏఎస్ అని కొడితే మీ యొక్క ప్రాపర్టీస్ అన్ని కనిపిస్తాయి. ఎస్. నేను అట్లే ఈయన కొట్టి చూసిన మొత్తం. పాపం ఆ ఆస్తులు చూస్తే నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక చాక్లెట్ కనిపించింది, ఒక బిస్కెట్ ప్యాకెట్ రెండే కనిపించింది ఆయన ప్రాపర్టీ మొత్తం కూడా. ఓకే. అరే పాపము, అరే చాలా కష్టాల్లో ఉన్నాడని, ఎందుకంటే గవర్నమెంట్ క్వార్టర్లో ఉంటున్నాడు కాబట్టి నిజంగానే ఈయన నేను ఏమన్నా అనాథాశ్రమాలు ఇట్లా నడుపుతుండే, ఎందుకంటే జీతం అయితే 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. సో కార్ ఎట్లా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి పైసలు అయితే మిగులుతాయి, నెలకు 1,00,000 రూపాయలు 2 లక్షలు అయితే మిగులుతాయి. వాళ్ళు మిగిలిన పైసలు కూడా ఏ అనాథాశ్రమంకి ఇస్తున్నాడో కాబట్టి ఈయన నిజంగా అని చెప్పి నేను కూడా అంటే ఆయన కాళ్ళకు పూజ చేసి నీళ్లు పైన చల్లుకుంటే మనకు కూడా కొంచెం పుణ్యం పురుషార్థం వస్తుందని ఆలోచించి తర్వాత అరే అట్లా ఎట్లుంటది భయ్ ఈయన అట్లా మీద బయటనేమో టాకేమో నవీన్ మిఠలు తోపు అది ఇది అంటున్నారు, అమ్మో ఇట్లా కాదు ఇట్లా కాదు స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటున్నారు. తర్వాత ఆయన చూస్తే అసలు తిమ్మిని బమ్మిని తిమ్మి చేయడంలో ఆయన మించినోడు లేదంటున్నారు. మరి ఇదంతా ఇదేంటి అని చెప్పేసి కొంచెం లోపలికి కొంచెం వెళ్ళి ప్రయత్నం చేస్తే షాద్ నగర్ లో బాలానగర్ మండలంలో 35 ఎకరాల భూమి 2003లో కొన్నాడు. 2018లో వెంచర్ వేశాడు. 2019లో మొత్తం ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసి మిగిలింది కూడా ఆ వెంచర్ లో పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి అమ్మేశాడు. అక్కడ బొమ్మ కూడా తీసుకొచ్చాను పోయి. తర్వాత ఓల్డ్ సిటీలో మరి కాకులు దూరని కారాడుగా అన్నట్టుగా ఓల్డ్ సిటీలో కూడా ఈయన కారిడర్ లేబట్టి నడుచుకుంటా 1 కిలోమీటర్ పోయేంత దూరంలో ఈయనకు ఆ ఇల్లు కొనాల్సినటువంటి అవసరం ఏదో తెలియదు. కానీ ఈ ఓల్డ్ సిటీ సినిమాలో చూపిస్తారు కదా, చిన్న ఇల్లు ఉంటుంది, కారు కూడా పోదు, కానీ పైకి ఎక్కి తిరిగితే ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్ లో ఆయన ఇల్లు గులగొట్టారు చూడండి, అటువంటి ఇండ్లు ఈయనకున్నది. ఏది ఉత్తరప్రదేశ్ లో కాల్చి చంపారు చూడండి, కాల్చి చంపి ఆయన యొక్క బుల్డోజర్ తోటి ఆయన ఇల్లు కూలగొట్టి ఇల్లు కట్టి పేదలకు పంచాడు. ఎవరు అక్కడ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఒక ఆయన, ఏది కద్దరు బట్టలు వేసుకుంటాడు ఆయన అట్లా చూసి నేను ఈ ఓల్డ్ సిటీలో ఈయన ఇల్లు ఎందుకు కొనుక్కుంటే నాకు అర్థం కాదు. తీరా చూస్తే వాని బామ్మర్ది పేరు మీద పెట్టాడు, ఆయన పేరు ఏదో సంజన్ బన్సల్ ఏముంది. తర్వాత మరి ఆమె పేరు రిఘు బన్సల్. అరే రిఘు బన్సల్ జనరల్ గా ఇప్పుడు మీకు కూడా కాళ్ళకు మెట్టలు ఉన్నాయి కాబట్టి మీ పేరు మీ వైఫ్ ఆఫ్ సో అండ్ సో అంటారు జనరల్. అక్కడ అదేం కనిపించలేదు. రిఘు బన్సల్ డాటర్ ఆఫ్ హుకుమ్ చంద్ బన్సల్ అని ఉంది. అరే హుకుమ్ చంద్ బన్సల్ ఎవరా అని తీసి చూస్తే రిఘు బన్సల్ యొక్క ఫాదర్. పెళ్ళైనాక ఫాదర్ పేరు మీద ఎట్లా పెడతారు? సరే మరి వాడు రిజిస్ట్రేషన్ చేసినోడు అని అడగాలి కదా. మరి ఈమె ఆధార్ కార్డు ఏంది? ఇప్పుడు నేను పొద్దుగల తిరుపతి దర్శనంకి పోదామని ఆన్లైన్ అడిగితే వాడు ఆధార్ కార్డు అడుగుతున్నాడు. ఆధార్ కార్డు లేదు అంటే వాడు రిజెక్ట్ చేసినా ఇప్పటికి కూడా నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మీరు దేనికైనా ఆధార్ కార్డు అడుగుతున్నాడు. 35 ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అవుతుంటే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎవడన్నా చేస్తున్నాడండి? భార్య డ్రైవింగ్ లైసెన్స్ పేరు మీద పంజాబ్ అడ్రస్ తోటి ఈయన రిజిస్ట్రేషన్ చేసాడు. అట్లా కూడా చేయొచ్చా? ఏమో నాకు తెలియదు, నీతోటైతే కాదు. ఒకవేళ నీకు పెద్ద నోరు ఉంది కాబట్టి వేసుకొని అరిస్తే చెప్పలేము, కానీ అవసరమైతే ఛాయ్ తాగిపించి మేడం మీరు ఏమనుకోకండి ఉన్నారు మేడం నాకు అదే అని చెప్తారు. కానీ ఈయనకి ఎట్లా చేసినా నాకు అర్థం కాదు. అటువంటివి దాదాపు 7-8 ప్రాపర్టీస్ నేను చూసాను. అమీన్పూర్ లో 20 కోట్లకు తక్కువ ఉండదు. మరి అక్కడ కూడా 6 ఎకరాల భూమి అదే సేమ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద చేసి ఎవరో సంజయ్ బన్సల్ అట, ఈయన తమ్ముడో అన్నాడు. మరి ఆయన పంజాబ్ లో ఉండేటోడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు? ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? హుకుమ్ చంద్ బన్సల్ ఇక్కడ ఎందుకు ఉన్నాడు? ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్స్. తర్వాత ఇంకా కూడా నేను ఆలోచించిన తర్వాత జనరల్ గా మనకు అర్థమైంది ఏంటంటే, చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు స్విస్ బ్యాంక్ అనే పేరు వింటుండే. స్విస్ బ్యాంక్ లో పెట్టినట్టున్నాడు డబ్బులు అని. ఇన్ని బ్యాంకులు ఉండగా వాడు స్విచ్ బ్యాంకులు ఎందుకు పెట్టారు? ఈడైతే ఎప్పుడు అయితే అప్పుడు తీసుకోవచ్చు కదా స్విచ్ బ్యాంకులు అంటే. ఈ అక్రమంగా నేనేమనుకుంటున్నా అంటే, ఈ స్విస్ బ్యాంకులను మించినటువంటి బ్యాంక్ ఏదో ఉంది. నేను అనుకుంటా వీడు తీసుకుపోయి చంద్రమండలంలో ఎక్కడన్నా పెట్టినా ఆశ్చర్యం లేదు, అంత సమర్థుడు. ఒకటి నేను అనుకుంటా బహుశా లక్షల కోట్ల రూపాయలు ఈయన అకౌంట్ అయితే ఉన్నాయి. నేను అనుకుంటా ఏ పొలిటీషియన్ తెలంగాణలో, ఏ ఐఏఎస్ ఆఫీసర్
నువ్వు ఈయన ముందు పోటీ పడే ఐఏఎస్ ఆఫీసర్ కానీ పొలిటీషియన్ కానీ లేడు. నంబర్ 1. మరి ఇన్ని చేసినాక ఇంకా కొంచెం ముందుకు పోయి చూసిన ఒక 4-5 సూట్ కేసు కంపెనీలు కనిపించాయి. సూట్ కేస్ కంపెనీలా? సూట్ కేసు కంపెనీలు కనిపించాయి. దాంట్లో కూడా మళ్ళా రఘు బన్సల్, హుకుమ్ చంద్ బన్సల్, ఈయన డైరెక్టర్, ఆమె చైర్మన్, ఎండి డైరెక్టర్. అరే ఇదేంటి అని ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ కంపెనీలు పెట్టే దాంట్లో ఏముంటదంటే డిన్ నంబర్ అని ఇస్తారు. మనం పిన్ నంబర్ లాగా డిన్ నంబర్, ఆధార్ కార్డు లాగా నువ్వు ఎన్ని కంపెనీలు పెట్టినా 20 కంపెనీలు పెట్టినా ఈ నంబర్ మీదే పెట్టాలి. అట్లా ఆమె కంపెనీ చూస్తే 6-7 కంపెనీలు కలిపినాయి. బట్ ఈ రోజుకు కూడా 2 కంపెనీలు రన్నింగ్ లో ఉన్నాయి. నేనేమంటున్నా, మధుసూదన్ రెడ్డి పేరు మీద 110 గజాలు నార్సింగ్ లో ఉంటేనే ఏసీబీ కేసు చేసి రాష్ట్ర ప్రభుత్వం బొక్కలో నూకి 63 రోజులు జైల్లో పెట్టింది. చాలా సంతోషం. మరి ఈ ఆస్తులు ఇంత కలిగినటువంటి ఈ వ్యక్తిని ఎందుకు ఏమంటలేరు? అంటే ఐఏఎస్ లో ఒక రూల్ ఉంటది, మామూలు సిటిజన్ కి ఒక రూల్ ఉంటుందా? నేనేమంటున్నా, ఈ రోజు నేను స్పష్టంగా మీ టీవీ సాక్షిగా నేను ఆరోపణ చేస్తున్నా, నవీన్ మిట్టల్ యొక్క భార్య పైన ఇన్ని రకాల ఆస్తులు ఉన్నాయి. ఆయన సమర్పించినటువంటి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ లోపల ఇవి ఏవి చెప్పలేదు, దాచిపెట్టిండు. ఆధారు ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ చేయనటువంటి అధికారులు ఆమె యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పైన ఎట్లా చేసిండ్రు? సో వీటన్నిటిపైన విచారణ జరిపించాలని చెప్పి డిఓపిటికి ఇచ్చిన, సిబిఐకి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన, అందరికి కంప్లైంట్ చేసి. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.